ఆదిదేవుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆదిదేవుడి నామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. శివరాత్రి సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బిందు, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున రాజమండ్రి ఘాట్లో భక్తజన సందోహం తరలివచ్చారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు దీపాలు విడిచిపెట్టి స్నానాలు చేసి దీపాలు విడిచిపెట్టి దానాలు చేస్తున్నారు. అనంతరం సమీపంలో ఉన్న శైవాలయాలకు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఘాట్లో, రాజమండ్రిలో ఉన్న పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ మొత్తం అంతా కూడా జన సందోహంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా శివ పంచాక్షరి మంత్రమే వినిపిస్తుంది. సమీపంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచి కొలువు తీరారు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకునేందుకు. ఏడాదిలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు వచ్చే ఈ శివరాత్రి అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఇవాళని భావిస్తారు. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అత్యుత్తమైన రోజు కూడా ఇవాళేనని పురాణాలు చెప్తున్నాయి. ఇటువంటి రోజున తెల్లవారుజామునే గోదావరిలో స్నానం చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవటం, అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు చేయడం ద్వారా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్మకం. దాంతో తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి గోదావరి ఘాట్లో తీసుకుంటే భక్తులకు సంబంధించి అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇదంతా కూడా ప్రత్యేకంగా బోట్లతో ఒక వంతెనలా ఏర్పాటు చేశారు. ఈ లోపుగానే జనాలు స్నానం చేసేటట్టు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైన రూమ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు కూడా పెట్టారు. ప్రధానంగా శివరాత్రి అంటేనే దానం, దీపం, ఉపవాసం, అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు, ఇవన్నీ ఇవాళ ప్రత్యేకతగా చెప్పొచ్చు. దాంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి గోదావరి ఘాట్ల దగ్గర అయితే జంగమ దేవర్లు వచ్చి ఈ ఘాట్లో ఇవాళ అందరికీ అందుబాటులో ఉంటారు. జంగమ దేవర్లు పూజించుకుని వాళ్ళకి దానం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ, అదేవిధంగా సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయం, ప్రధానంగా చెప్పాలంటే కోటిపల్లిలోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తాకిడి ఉంటుంది. శివరాత్రి మహోత్సవం చాలా పెద్ద ఎత్తున అక్కడ జరుగుతుంది. మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సరే శైవాలయాల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి కూడా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పెద్ద ఎత్తున శైవాలయాలకు వెళ్ళి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. బిందు. రైట్, థ్యాంక్ యూ హరీష్.